నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సిసింద్రిగా అక్కినేని నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఓనమాలు తెలియని ఆ వయసులోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు మన అక్కినేని అఖిల్. ఆ తర్వాత హీరోగా హాయ్ అంటూ పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా హాయిగా అలా అలా సాగిపోయింది. ఆ తర్వాత అనేక ఒడిదుడుకులతో అఖిల్ ఒక హీరోగా నిలదొక్కుకోవడానికి పడుతున్న అనేక అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అటు వారసుడి ఎంట్రీకి సంబంధించి, అలాగే వారసుడి జర్నీకి సంబంధించి నాగార్జున గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు లెనిన్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా అక్కినేని సినీ కెరీర్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. మాటలు తెలియని పస్తనంలోనే తన ఎక్స్ప్రెషన్స్తో, హావభావాలతో, లుక్స్తో ఎంత అలరించాడు సిసింద్రి అనేది ఆ టైంలో అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలిసిందే. అక్కినేని అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? సిసింద్రియే గుర్తొస్తుంది సహజంగా. ఎందుకంటే అది వసివాడని పరిమళం ఆ సినిమా. ఎందుకంటే బేబీస్ డే అవుట్, దాని శివనాగేశ్వరరావు గారు మలిచిన తీరు, మరుధుర్ రాజా గారి సంభాషణలు, ఇవన్నీ కూడా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళాయి. సరే, అది తనకు తెలిసి తెలియని వయసులో చేసినటువంటి సినిమా. అఖిల్ అనే సినిమాతో అతన్ని పరిచయం చేయడం అనేది, సారీ నేను హాయ్ అన్నాను కదా, అఖిల్ సినిమాతో సారీ ప్రేక్షకులకు మళ్ళీ నేను అంటే నాకు మెయిన్ హాయ్ అనేది గుర్తుండిపోయింది, దాని గురించే చెప్పాను. అఖిలేని గారి ఫస్ట్ సినిమా అఖిల్. అలా మీకేంటంటే అఖిల్ సినిమాతో అఖిల్ అనే టైటిల్తో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక భావదారిద్ర్యం అని అనుకోవాలి. అంటే మీకు దగ్గర విషయం లేనప్పుడు ఏంటంటే ఆ పేరుతో ఇంట్రడ్యూస్ చేయడం, అతని పేరుతోనే సినిమా తీయడం అనేది అక్కడ విషయం లేదన్న విషయం అర్థమైపోతుంది. అక్కడ దాన్ని ఏం చెప్పి ఒప్పించారు, తర్వాత అవుట్పుట్ ఏమొచ్చింది అనేటప్పటికీ నిరాశాజనకమైన ఫలితం ఇచ్చింది. హాయ్ చాలా మంచి సినిమా అండి. వాస్తవం హాయ్ చాలా మంచి సినిమా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా చాలా మంచి సినిమా. బొమ్మరిల్లి భాస్కర్ గారు కొంతకాలం ఆయన గ్యాప్ తీసుకుని చేసినటువంటి సినిమా చాలా అద్భుతంగా చేశారు. ఇవాళకి తెలియకుండా చూసేటటువంటి సినిమాల్లో ఆ సినిమా ఒకటి. హాయ్ ఒకటి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. అఖిల్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ రెండు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మంచి సినిమా. ప్రయత్న లోపం కానీ లేకపోతే ఆర్టిస్టుల లోపం కానీ ఎక్కడ ఏది కనిపించదు. సినిమా చాలా బాగుంటుంది. దాన్ని మనం ఫ్లాప్ అని చెప్పో లేకపోతే యావరేజ్ అని చెప్పి కొట్టిపారేయడానికి వీళ్ళని సినిమా చాలా మంచి సినిమా. మీకు ఆ తర్వాత మనకి కోవిడ్ రావటము ఇత్యాది ఇవన్నీ కూడా ఏంటంటే ఆ తర్వాత అతను ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఏం చేస్తాడు అనే దాని పట్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఇది లేకపోవడం. ఆ తర్వాత ఇప్పుడు మనం లెనిన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా మెట్లు కిందికి దిగి, అంటే తను లుక్ పరంగా కావచ్చు, అట్లాగే తన మేకోవర్ పరంగా కావచ్చు, సంబంధం లేనటువంటి ఒక పాత్రని తను పోషించే ఇది ఏంటంటే ఖచ్చితంగా అతనికి తనంతా నిరూపించుకోవాలనేటటువంటి తృష్ణ చాలా బలంగా ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందులో సందేహం లేదు ఎక్కడ. కాకపోతే అడుగులు తడబడ్డాయి సరైన కథ ఎంపిక చేసుకోవటంలో. అంటే మీకు అంత క్రితం మీకు నాగచైతన్య గారు చేసిన సినిమాలు కొన్ని తీసుకుంటే ఏమవుతుందంటే, నాగచైతన్య గారికి కొంచెం చెప్పుకోదగ్గ సినిమాలు, అట్లాగే చెప్పుకోదగ్గ పాత్రలు 100% లవ్ లాంటి పవర్ఫుల్ సినిమా కావచ్చు, ఈ మధ్యకాలంలో తండేలు కావచ్చు, మధ్యలో బంగారాజులో అతను చేసినటువంటి పాత్ర కావచ్చు, అంత క్రితం రారండో వేడుకు చూద్దాం కావచ్చు, ఇట్లా నాగచైతన్యకి చెప్పుకోదగ్గ సినిమాలు, చెప్పుకోదగ్గ విజయాలు ఉన్నాయన్నమాట. మంచి సినిమాలు ఉన్నాయి నాగచైతన్యకి. అట్లాగే ఈ మధ్య దూత ద్వారా అతను ఇంటింటికి వెబ్ సిరీస్తో దూత 2 కూడా ప్రారంభమైంది. ఇంటింటికి ప్రేక్షకులకు అతను పరిచితం అయిపోయాడు. కాబట్టి ఆ ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లోనే ఆ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి అఖిల్ ఈ సినిమాతో లెనిన్తో కనివినేరుగని ఘన విజయాన్ని సాధిస్తాడని మనం భావించవచ్చు, ఆశించవచ్చు, సందేహం లేదు. అంటే స్మార్ట్ లుక్ అవునన్నా కాదన్నా మహేష్ బాబు తర్వాత పాల బుగ్గలు అంటే ఎవరికైనా టక్కన గుర్తొచ్చేది అఖిల్ గారు. అబ్బాయిల్లో మిల్క్ వైట్ స్కిన్ టోన్ ఉన్నటువంటి హీరోల్లో అఖిల్. తర్వాత డాన్స్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీలో ది బెస్ట్ డాన్సర్. ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆయన కంప్లీట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ జరగబోతోంది. లుక్ అనేది అది డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. బట్ ఇది అఖిల్కి కంపల్సరీ హిట్ కావాల్సిన టైం అనేది. స్టోరీ పరంగా ట్రైలర్ చూసినా విన్నా మీకేమనిపించింది? చాలా ఆసక్తికరంగా అనిపించింది. సినిమాకు వెళ్ళాలి, సినిమా చూడాలి అనేటటువంటి ఆసక్తి అయితే కలిగి ఖచ్చితంగా
ఈసారి మాత్రం అక్కినేని అభిమానుల్ని అఖిల్ ఖచ్చితంగా అలరించబోతున్నాడు. ఉమ్. వాళ్ళు ఎదురు చూడటమే తరువాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో మంచి మంచి పరిచయాలు అందరితో కూడా తను కలిసిపోయిన అంటే నాగ చైతన్య కొంచెం రిజర్వ్గా ఉంటారు. అఖిల్ చాలా సందడిగా ఇటు రానా గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, చరణ్ గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎన్టీఆర్ గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. మోస్ట్లీ క్రికెటర్ అవుతారు అనుకున్న తను యాక్టర్ అయ్యాడు అనేసి మన నాగార్జున గారు చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఈ బేబీ పాప అవ్వాలి అనేసి నాగార్జున గారు చాలా చాలా అనుకున్నారంట. ఆడపిల్ల పుట్టాలి. అబ్బాయి అనేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయారంట. కాకపోతే అఖిల్ విషయంలో కొంత నాగార్జున గారు టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇంకా ఎంగేజ్ కదా, ఎందుకు అంత టెన్షన్ అంటే చాలా చాలా సమయం తీసుకుంది. అంటే సరైన విజయం నమోదు చేసుకోవడానికి ఇంత సమయం తీసుకోకూడదు. ఇంత సమయం తీసుకుంటే ఏమవుతుందంటే మీకు సరైనటువంటి దిశగా కెరీర్ ప్రయాణించదు. ఎందుకంటే ఎవరెవరో హీరోలు ఏవేవో అద్భుతమైన విజయాలు సాధించేసి తమను తాము నిరూపించుకుంటున్నటువంటి సమయంలో అరే సరైనటువంటి విజయం నమోదు కావడం లేదే, మనకి ఇంత పెద్ద స్టూడియోస్ ఉండి ఇంత పెద్ద నేపథ్యం ఉండి అన్నది ఒకంత ఖచ్చితంగా కలవరపెట్టేటటువంటి అంశం. ఓకే, ఖచ్చితంగా లెనిన్ అయితే హిట్ అవ్వాలి. ఎందుకంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాం అఖిల్ కెరీర్ కంటిన్యూ అవ్వాలి. రేపు ఆయన అన్నీ చేయగలుగుతాడు. ఓన్లీ రొమాంటిక్ నాన్నలాగా రొమాంటిక్ కింగే కాదు, యాక్షన్ మాస్ ఇవి కూడా తను ఇన్వాల్వ్ అయితే ఏ రకంగా ఉంటుందో లెనిన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. చూద్దాం మరి ఎలాంటి రిజల్ట్ ఉంటుందనేది. ఖచ్చితంగా అయితే హిట్ అవ్వాలని కోరుకుందాం. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.